నమస్తే, విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వయనాడులో పర్యటించిన మలయాళ నటుడు మోహన్ లాల్. పూర్తి పేరు చెప్పిన జయా బచ్చన్, పగలబడి నవ్విన రాజ్యసభ చైర్మన్. కొబ్బరి కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరి రైతులు అధిక లాభాలను పొందవచ్చు. ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. కేరళ రాష్ట్రం వయనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటన యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా కొండ చర్యలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అధికార సమాచారం మేరకు ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య 358కి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రకృతి విలయంతో అతలాకుతలమైన వయనాడ్లో మలయాళ నటుడు మోహన్ లాల్ పర్యటిస్తున్నారు. మోహన్ లాల్ ప్రస్తుతం టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గా కొనసాగుతున్న విషయము తెలిసిందే. ఈ నేపథ్యంలో పర్యటన నిమిత్తం మెప్పాడి చేరుకున్న మోహన్ లాల్ కు సైన్యం స్వాగతం పలికింది. అనంతరం అక్కడ అధికారులతో మోహన్ లాల్ భేటీ అయ్యారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముండకై, చుర్ము, లాల్ సహా కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అదేవిధంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా మోహన్ లాల్ పరామర్శించనున్నారు. ఇప్పటికే బాధితులను ఆదుకునేందుకు మోహన్ లాల్ కేరళ సీఎం సహాయ నిధికి 25 లక్షలు విరాళంగా కూడా అందించారు. ఈ సందర్భంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న వాలంటీర్లకు, పోలీసులు, రెస్క్యూ టీంలు, ప్రభుత్వ అధికారులు కృషిని ఆయన ప్రశంసించారు. రాజ్యసభలో శుక్రవారం కాసేపు నవ్వులు పూశాయి. చైర్మన్ జగదీప్ ధన్కర్, సమాజ్వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ఆ నవ్వులకి కారణమయ్యారు. జయా బచ్చన్ మాట్లాడుతూ తన పేరును జయ అమితాబ్ బచ్చన్ అని పరిచయం చేసుకున్నారు. దీంతో చైర్లో ఉన్న జగదీప్ ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. తన భర్త పేరుతో కలిపి పిలవడాన్ని జయా బచ్చన్ ఇష్టపడలేదు. కొన్ని రోజుల ముందు జయ అమితాబ్ బచ్చన్ మాట్లాడాలంటూ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పిలిచారు. ఆ సమయంలో జయా బచ్చన్ కాస్త అసహనానికి లోనయ్యారు. కేవలం జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని అన్నారు. ఆడవాళ్లకు ప్రత్యేక గుర్తింపు అంటూ లేదా అని ఆమె ప్రశ్నించారు. అయితే ఆ సంఘటన నేపథ్యంలో శుక్రవారం జయా బచ్చన్ నవ్వులాటగా తన భర్త పేరును జోడిస్తూ మాట్లాడారు. జయా బచ్చన్ పూర్తి పేరు చెప్పడం జగదీప్ ధన్కర్ నవ్వడం జరిగిన సందర్భంలో ఎంపీలు జయరాం రమేష్, రాఘవ చెద్దాలు కూడా రియాక్ట్ అయ్యారు. మీరు లంచ్ బ్రేక్ తీసుకున్నారా లేదా, అందుకే జయరాం రమేష్ పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారని ధన్కర్ ను ఉద్దేశిస్తూ జయ అన్నారు. ఆయన పేరు చెప్పకుండా మీకు తిన్నది అరగదేమో అని ఆమె అన్నారు. ఆ సమయంలో చాలా వినయంగా ధన్కర్ రియాక్ట్ అయ్యారు. ఇవాళ లంచ్ బ్రేక్ తీసుకోలేదని, కానీ జయరాంతో లంచ్ చేశానని జగదీప్ అన్నారు. सर मैं जया अमिताभ बच्चन आपसे पूछ रही हूँ आपको आज लंच ब्रेक मिला? नहीं मिला, तभी आप बार बार जयराम जी का नाम ले रहे हैं. आप उनके नाम बगैर लिए आपका खाना हजम ही नहीं होगा. अब एक चीज बताऊं, लाइट नोट पर बताऊं, मैंने लंच रिसेस में लंच नहीं लिया, पर उसके बाद मैंने लंच जयराम जी के साथ लिया और आज ही लिया. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామ రెవెన్యూ నెంబర్ 299 కొంత భూమిలో స్వీట్ దుకాణం పెట్టుకుని ఉపాధి పొందుతూ మా కుటుంబాన్ని నా భర్త పోషిస్తూ ఉన్నాడు. మా కుటుంబాన్ని నానా ఇబ్బందులకు గురి చేస్తూ, కక్ష సాధింపులు చేస్తూ, రెవెన్యూ శాఖకు లేనిపోని తప్పుడు ఫిర్యాదులు చేస్తూ, పై కేసులు పెట్టి జీవన ఉపాధి పొందుతున్న మా దుకాణాన్ని కూల్చివేతకు దిగుతున్నారని అన్నారు. ఈ ఒత్తిడులు తాళలేక నా భర్త గొల్లవెల్లి బాపురావు పురుగుల మంది తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారని అన్నారు. నా కుటుంబ సభ్యులు వెంటనే తేరుకొని హాస్పిటల్కి తరలించి తగు చికిత్స అందించాము. కానీ ఆయనకు మానసికంగా మనోవేదనకు గురై చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి గ్రామంలో ఉన్న పెద్దలు, కొందరు నాయకులు మాపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తీరు మార్చుకోమని కోరుకుంటున్నాను అని అన్నారు. అనకాపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవెల్లి శ్రీను మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులకు ఎవరో నాయకులు కక్షపూరితంగా చెప్తే మేఘాల మీద యాక్షన్ తీసుకుని నోటీసులు అంటించడం ఈ సబబు కాదు అని, ఇలాంటి కక్ష సాధింపు చర్యలు మన ప్రాంత వాసులు ఏ రోజు ఎరగరని, రాజకీయ పార్టీలు ఎవరైనా పార్టీలకు అతీతంగా మేము పని చేస్తామని, అలాగే ప్రస్తుత నియోజకవర్గ రాజకీయ పెద్దలు ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, పెదబాబు రాంగి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఈ సమస్యపై దృష్టి పెట్టి ఆ కుటుంబ పెద్దను
కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ప్రభుత్వ అధికారులు మీరందరినీ ఒకేలాగా చూడాలని, ఏ రోజు ఎవరికి శాశ్వతం కాదని అది గుర్తుపెట్టుకొని నడుచుకోవాలని, అలాగైతే గ్రామంలో 277 సర్వే నెంబర్పై చెరువు కబ్జాపై హైకోర్టు ఆర్డర్ ఉన్నా అందులో ఉన్న అక్రమాలను తొలగించలేదని వాపోయారు. బైవారి గ్రామం మా ఆయన గొలవిల బాబురే అండి. అలాగే గొలవిల దుర్గా. నేను 4 సంవత్సరాల నుంచి స్వీట్ షాప్ పెట్టుకున్నాం. గ్రామ కంట్రోల్లో పెట్టుకున్నామండి. ఇది కక్షాదింపుగా సాధించి ఇప్పుడు తీసేయాలని నోటీసులు ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి. మేము ఈ షాప్ లేకపోతే కూలి పని చేసుకుని బతికేటోళ్ళం. దీని మీద ఆధారపడి ఉన్నామండి. మా పిల్లలు గట్టన నా భర్త రాజకీయాల్లో తిరిగినా మేము ఇదిగా ఉన్నాము. ఎప్పుడు రాజకీయాల్లో గట్ట రాలేదండి. మా అందరు దయించి మా పిల్లలు గట్టి షాప్ లేకపోతే మేము రోడ్డు మీదకి వచ్చేస్తాం. మా ఆయన పరిస్థితి కూడా బాగాలేదు. ఇలా ఆందోళన పెట్టేసుకొని అతను మందు గట్ట తాగేసాడండి. షాప్ బతుకుల్లో ఉంటే హాస్పిటల్ నుంచి మొన్నే తీసుకొచ్చాం 10 కొంచెం మా అందరు దయించి మాకు ఈ షాప్ ఉండేలా చేయండి. అనకాపల్లి శాసనసభ్యులు పెద్దలు గురువారిలు పంతాల రామకృష్ణ గారికి, పెద్దబాబు గారికి, మరి రామ్కి గారికి, మరియు పార్లమెంట్ సభ్యులు రమేష్ గారికి నా యొక్క విన్నపములు. నేను బయ్యవరం గ్రామ ఎక్స్ సర్పంచ్ని, అనకాపల్లి ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నా పేరు గొల్లూరి శ్రీనివాసరావు. మరి బయ్యవరం గ్రామంలో కేవలం నా వెనకాల తిరుగుతున్న ఒకే ఒక కారణంతో గొల్లవల్లి బాబురావు అనే వ్యక్తి యొక్క ఆయన బతుకుతిని కోసం NH5 రోడ్డు పక్కన ఒక షెడ్ వేసుకొని స్వీట్ స్టాల్ పెట్టుకొని జీవనోపాధారం సాగిస్తున్నారు. ఆయనకి 2 చిన్న పిల్లలు. కేవలం నా వెనకాల తిరుగుతున్నాడు ఒకే ఒక ఉద్దేశంతో కక్ష సాధించే చర్యతో ఆ షెడ్ను కోల్చాలని కొద్దిమంది నాయకుల తప్పుడు ఫిర్యాదుల మేరకు అధికారులు ఇవాళ చర్యలు తీసుకుని రేపు ఉదయం పడగొడతానని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. పెద్దలందరికీ కూడా ఒకటే విన్నపం చేస్తున్నాను. రాజకీయాల్లో మీకు తెలియదు కాదు, నేను కూడా గతంలో సుమారు 20 సంవత్సరాలు మీ వెనకాల సామాన్య కార్యకర్తగా మీ వెనకాల పనిచేశాను. అధికారం శాశ్వతం కాదు. ఆయన ఒకే ఒక తప్పు ఏంటంటే నా వెనకాల తిరగడం ఆయన చేసిన తప్పు అయితే క్షమించవలసిందిగా కోరుకుంటూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆందోళనకు గురై ఆయన పురుగుల మందు 2 తాగి NTR హాస్పిటల్లో 5 రోజులు ఉన్నాడు. మళ్ళీ ఇంటికి తీసుకురాగానే 2వ నోటీస్ ఇస్తే మళ్ళీ నిద్ర మాత్రలు BP మాత్రలు మింగేసి బెనర్జీ గారి హాస్పిటల్ నుంచి నిన్నే తీసుకొచ్చాం. మళ్ళీ అంటే 3వ నోటీస్ ఇచ్చి పడగొడతానని చెప్పేసి అధికారులు ఈ రకంగా ఆయన్ని మానసిక క్షోభకు గురి చేస్తూ ఆ భార్యా బిడ్డల్ని నానా రకాలుగా ఇబ్బందులు పరిచేస్తున్నారు. ఈ అనకాపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇటువంటి విధ్వంసకాండ ఎప్పుడూ లేదు. కాబట్టి పెద్దలు మీ ఆధ్వర్యంలో ఇలాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం. పెద్ద మనసుతో దయచేసి దీనిలో మీరు కలుగు చేసుకొని వెంటనే నిలుపుదల చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మీకు వినయపూర్వకంగా కోరుకుంటూ గతంలో కూడా గత తెలుగుదేశం హయాంలో 277లో గౌరవ హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. అక్రమం కట్టిన ఇల్లులన్నీ కూడా పడగొట్టమని చెప్పేసి గౌరవ హైకోర్టు గారు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు పేలా గోవింద్ గారు స్వయంగా నాకు కానీ మాజీ మంత్రి అమర్నాథ్ గారికి ఫోన్ చేసి దీన్ని పరిశీలించవలసిందిగా క్షమించవలసిందిగా కోరితే మేము ఎటువంటి ఉల్లంఘన కూడా పాల్పడకుండా వాళ్ళు ఈ రోజు కూడా స్టిల్ ఆ నివాసం ఉంటున్నారు ఇళ్లలోని. ఈ రోజు కూడా గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ కోల్చు వేసి యథావిధిగా చైర్మన్ నిర్మించవలసిన ఆర్డర్ ఈ రోజు కూడా ఉంది. కానీ మేము అధికారం 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఎవరిని కూడా ఎటువంటి ఇబ్బంది కూడా చేయలేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో అటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ రాకూడదని, ఇక్కడ ఈ సంస్కృతి ఇక్కడ కొనసాగకూడదని ఉద్దేశంతోనే పేలా గోవింద్ గారు శాసనసభ్యులు అక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులకు మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు పోటీ చేస్తే ఒకటే చెప్పారు. ఆయన వాళ్ళే గోవింద్ గారు ఫోన్ చేశారు కాబట్టి వదిలేండి ఇక్కడతోని, అప్పుడు ఏదో పెట్టాం కంప్లైంట్, ఆర్డర్ వచ్చింది వదిలేండి, ఇల్లు కట్టేసుకుని ఉన్నారు కదా, వాళ్ళు కూల్స్తే మనకేమొస్తుందని చెప్పేసి అంటే అదే ఉన్నా. స్టిల్ ఈ రోజు కూడా ఇదే ఆర్డర్ ఉంది. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు కూడా నేను ఒకటే విన్నవిస్తున్నాను. మీకు అధికార ఒత్తిడితో మీరు తప్పుడు ఫిర్యాదులు చేసి DT గారు ఇవాళ ఇన్ఛార్జ్ అయినప్పుడు కూడా ఆగా మేఘాల మీద చావు బతుకుల మీద ఉన్న వ్యక్తికి మీరు నోటీసులు అంటించి ఆయన చంపేయడానికి మీరు ప్రయత్నం చేశారు. మీరు చెప్పాను, నేను గౌరవ శాసనసభ్యులు గౌరవ పెద్దబాబు గారికి మీరు చెప్పండి, పరిస్థితి చెప్పండి, ఆయన పరిస్థితి బాగోలేదు, మీరు చెప్తే వింటారని చెప్పినప్పుడు కూడా మీరు వినకుండా ఆయన పదే నోటీసులు ఇచ్చి వేధించి ఆయన చావుకి కారణం అవడానికి మీరు పరిష్కరించారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 277 మీరు గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉంది,
మీరు పడగొట్టి అప్పుడు వేరే దాన్ని వెళ్ళండి. ఈ నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు లేవా, ఆక్రమణలు లేవా? ఓన్లీ బయ్యవరం గ్రామంలోనే ఒక 2 సెంట్లలోనే ఒక సామాన్య మానవుడు ఆక్రమించినటువంటి భూమి మీకు కనిపిస్తుందా? అధికారులు కూడా ఒక పక్షపాత ధోరణిలో కాకుండా మీకు పిల్లలు ఉన్నారు, ఆయన మానసిక శోభని మీరు కూడా అనిపిస్తారు. నిరంతరం కూడా మీరు పదే నోటీసులు ఇచ్చి ఆయన్ని నానా రకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు. ఆయన ఏదైనా జరిగితే దానికి చావు కారణం ఇక్కడే. మేమందరం కూడా, నేను కూర్చుంటాను, నా శవాన్ని మీరు తీసుకెళ్లవలసి వస్తుంది ఇక్కడ ఏమైనా జరిగితే. ఇదే నా హెచ్చరికగా భావిస్తున్న అధికారులకు అందరికీ చెప్తున్నాం. మీరు తప్పుడు ఫిర్యాదు మిగతా అన్ని కూడా 277లో పడగొట్టి రండి, నేనే వికెట్ చేస్తాను. నేను ఈ సందర్భంగా రామకృష్ణ గారు కూడా ఒకటే సార్, పెద్దలు గౌరవనీయులు, మీ హయాంలో ఇటువంటి మాయన మచ్చ మీకు అంటుకోకుండా మీరు దయచేసి పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించి ఆ కుటుంబాన్ని కాపాడవలసిందిగా వినయపూర్వకంగా నమస్కరిస్తూ పెద్దబాబు గారు కానీ రామ్కే గారికి కానీ మరి నేను మరొకసారి వినయపూర్వకంగా కోరుకుంటున్నాం, ఆ కుటుంబాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ. తల్లిపాల వారోత్సవాలలో భాగంగా తల్లిపాలే ముద్దు, డబ్బా పాలు వద్దు అంటూ స్లోగన్తో భారీ ర్యాలీగా బయలుదేరారు. సుసేన హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో తల్లిపాల వేడుకలు రోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో 3640 మంది పాల్గొన్నారు. ఏఎన్ఎం, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లతో తల్లిపాలు ముద్దు, డబ్బా పాలు వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ సాగింది. ర్యాలీకి ముఖ్య అతిథులుగా డిఎంహెచ్ఓ నాయక్, కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ లావణ్యదేవి, పీడియాట్రిక్ హెచ్ఓడి మాణిక్యబ్బ, కాకినాడ మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే మాధవి, సిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్, సిఎఫ్పిఓ లక్ష్మీ వెంకట్, రోటరీ క్లబ్ టీకు ఈశ్వర్, మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ హర్షవర్ధన్, మేనేజర్ శివమాధవ్, 280 అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని ఆగస్టు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరుగు తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని తల్లిపాల విశిష్టత మరియు ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజెప్పే విధంగా ర్యాలీ జరిపించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో 3500 మంది నర్సింగ్ విద్యార్థులు, తర్వాత కాలేజీ స్టూడెంట్స్, ఐసిడిఎస్ వారు, తర్వాత గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగము, తర్వాత దాత్రి మిల్క్ బ్యాంక్ వారు, వీరందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే తల్లిపాలు ఎంత ఇంపార్టెంట్, ప్రతి బిడ్డకి కూడా తల్లిపాలు ఇవ్వడం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది చెప్పడమే మా ఆవశ్యకత. సో ఎందుకు చెప్పాలి అంటే ప్రస్తుతం ఊబకాయం చాలా ఎక్కువగా ఉంది. ఊబకాయం రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనం చిన్నప్పుడు తల్లిపాలు ఇవ్వకుండా కూడా బిడ్డలకి పట్టుపాలు పట్టడం కానీ పోతపాలు పట్టడం కానీ అన్నది ఒక కారణం. సో మొదటి 3 రోజుల్లో వచ్చే ముర్రుపాలు పట్టడం అన్నది మంచిది కాదు, పిండి తీసేసేవారు ఇంతకుముందు. ఈ ముర్రుపాలు పట్టితే కనుక పిల్లలకి ఇమ్యూనోగ్లోబులిన్స్ వచ్చి ఇమ్యూనిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. మరియు రకరకాల డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా దీని నుంచి కొంతవరకు తగ్గడానికి ఆవశ్యకత ఉంటుంది. తర్వాత ప్రతి తల్లి కూడా తల్లిపాలు పట్టడం వలన బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు కూడా ఇది తోడ్పడుతుంది. సో తల్లిపాలు మనకి రెడీలీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి బిడ్డకి ఎప్పుడు ఆకలేసినా కూడా వెంటనే పట్టడానికి. తర్వాత ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, అంటే మనం పట్టుపాలు సీసా పాలు పడితే కనుక దానిలోంచి వచ్చే సరిగా కడగకుండా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివన్నీ కూడా తల్లిపాలలో పట్టడం వలన వీటిని కూడా నివారించవచ్చు. సో బిడ్డల ఆరోగ్యానికి తల్లిపాలే అమృతం అని ప్రతి తల్లి గుర్తెరిగి ప్రతి బిడ్డకి పట్టాలని చెప్పేసి దాని ఆవశ్యకతను తెలియజేయడానికి ఈ ర్యాలీ ఏర్పాటు చేయాలి. తల్లిపాలు వారోత్సవాలు ఆగస్టు 1 నుంచి 8వ తారీఖు దాకా తల్లిపాలు వారోత్సవాలు చేస్తూ ఉన్నాము. ప్రతి హాస్పిటల్లో మనకి ఈ తల్లిపాల యొక్క విశిష్టతను తెలిపే విధంగా మనకి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మరి జీజీహెచ్లో 3500 మంది పిల్లలతోటి, అలానే నర్సింగ్ స్టూడెంట్స్ తోటి, అలానే ఇక్కడ ఉండే పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. తల్లిపాలు విశిష్టతని తెలియజేస్తూ, తల్లిపాలు అనేది చాలా అమృతంతో సమానం. తల్లి కాన్పైన తర్వాత వెంటనే వచ్చే పాలని మురిపాలు అంటారు. దాంట్లో మనకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పిల్లకి కావాల్సిన ఆల్ విటమిన్స్, మినరల్స్, అలానే ఫ్యాట్, ప్రోటీన్స్ ఖచ్చితంగా సమపాలలో ఎడిక్వేట్గా దేవుడు తయారు చేసి మనకి ఇచ్చిన పాలు అవి. సో కాబట్టి మనం ఖచ్చితంగా ఆ పాలకి మనం గౌరవం ఇవ్వాలి, అవి పిల్లలకి పట్టాలి ఖచ్చితంగా.
మనకి ఈ ఆర్టిఫిషియల్ మిల్క్ ఏదైతే డబ్బా పాలు ఉన్నాయో మీకు అందరికీ తెలుసు, అది చాలా కాస్ట్ ప్లస్ ప్రిపరేషన్ అనేది చాలా ఇబ్బంది, చాలా టైంతో కూడుకున్నది. అలానే మనకి వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి పిల్లలకి. సో తల్లిపాలు అనేది పిల్లలకి చాలా మంచిది, శ్రేయస్కరం, ఉత్తమమైనది అండ్ ఎకానమీ ఆల్సో. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు ఈజీగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకి జీజీహెచ్లో కూడా ఇక్కడ తల్లి పాలు ఎవరికైనా తల్లికి పాలు రాకపోతే ఎక్కువ పాలు, కొంతమందికి ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మిల్క్ తీసుకొని మనకి సేవ్ చేసి, మనకి రాత్రి తల్లిపాలు సేవ్ చేసే బ్యాంక్ ఒకటి ఉంది. ఆ బ్యాంక్ ద్వారా ఎవరికైతే పాలు సరిపో ఆ పిల్లలకు కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. బై దట్ వే ఏంటంటే మన ఆ తల్లిపాల యొక్క విశిష్టతను ఇక్కడ గుర్తించి ఒక బ్యాంక్ పెట్టి పిల్లలకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఈ జీజీహెచ్లో అని తెలియపరుస్తూ అందరూ కూడా తల్లిపాల విశిష్టతను తెలుసుకోవాల్సిందిగా కోరుతాం. కోనసీమ అనగానే కొబ్బరికాయ ఉత్పత్తికి ప్రధాన కేంద్రమని, నాణ్యమైన కొబ్బరిని ఉత్పత్తి చేయడంలో ఈ ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, ఈ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే కొబ్బరికి దేశంలోనే అధిక డిమాండ్ ఉంటుందని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల నుంచి కొబ్బరిని కనీస మద్దతు ధరకి మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేస్తుందని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన కొత్తపేట స్థానిక మార్కెట్ యార్డ్లో శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఏపీ ఆయిల్ ఫెడ్ ఇన్ఛార్జ్ మేనేజర్ యు సుధాకర్లతో కలిసి నాఫెడ్ ఆయిల్ ఫెడ్ ద్వారా కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు బండారుతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కొబ్బరి రైతులకు లాభాలు సమకూర్చాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం కోబ్రా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పిందని, రాష్ట్రంలో కోబ్రా కనీస మద్దతు ధర 11.160 ఉంది. కోబ్రా కనీస మద్దతు ధర 12,000గా నిర్ణయించారు. ఇప్పటి వరకు జిల్లాలో అంబాజీపేటలో మాత్రమే ఉన్న కొనుగోలు కేంద్రాన్ని రైతుల సౌకర్యార్థం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేటతో పాటు కొత్తపేట, ముమ్మిడివరం యార్డ్లో కోబ్రా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే బండారు వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, గోడంలు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రభుత్వం మార్కెట్ యార్డ్ల ద్వారా కోబ్రా ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను కొబ్బరి రైతులు ఉపయోగించుకొని మద్దతు ధరతో లాభాలు పొందవచ్చునని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో బూసి జయలక్ష్మి, భాస్కర్ రావు, మార్గాన గంగాధర్, రమాదేవి, దరణాల రామకృష్ణ, కండంశెట్టి శ్రీనివాస్, పాలూరి సత్యానందం, శెట్టి చంటి, వాసంశెట్టి సత్యనారాయణ, ఎన్డీఏ కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇతర పంటల ప్రోత్సాహకాలు కానీ లేదా కొబ్బరి అరటికి సరైన ధర రైతుకు లభించాలి అంటే ఈ కొబ్బరి నుంచి, అరటి నుంచి సబ్సిడైజ్ అంటే బై ప్రొడక్ట్స్ దీని ద్వారా చేసే ఇండస్ట్రీ అటు కుటీర పరిశ్రమల మాదిరిగా సబ్సిడీతో లభించే ఒక ఇండస్ట్రీని ఎంఎస్ఎంఈ ద్వారా ప్రమోట్ చేస్తే ఇక్కడ కొబ్బరి అరటి రైతులు కూడా మేలు కలుగుతుందనేది నేను విచారణలో స్టడీ చేయగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ మధ్యన నేను ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద ప్రమోషన్ చేస్తారో ఆ మినిస్టర్ గారిని కూడా, కొండపల్లి శ్రీనివాస్ గారిని కూడా నేను చాలాసేపు కూర్చొని మాట్లాడటం జరిగింది. 2 సూచనలు కూడా చేశారు. కొబ్బరి సంబంధించిన రణస్థలం దగ్గర ఒక కొబ్బరి బేస్ చేసుకుని బై ప్రోడక్ట్ చేసి తయారు చేసే ఒక ఇండస్ట్రీ ప్రమోట్ అయి ఉంది. అది ఒకటి మీరు ఇక్కడ ఆలోచన చేయండి అని చెప్పడం జరిగింది. అది వచ్చి చూడమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అరటి బేస్డ్గా కడప ప్రాంతంలో అరటిని బేస్ చేసుకుని అనేక రకాలైన బై ప్రోడక్ట్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ ద్వారా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రోత్సాహకాలు ఉంటాయని కూడా తెలియజేయడం జరిగింది. ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా కోరుతూ ఉన్నాను, ఎక్కడికక్కడ కొబ్బరి అరటికి సంబంధించి మనం ఎక్కువగా దాని మీద డిపెండ్ అయి ఉంటాం. ఇతర పంటలకు వెళ్ళడానికి కూడా మన రైతాంగానికి అలవాటు తక్కువ. ఇక్కడ కేరళ ఇలాంటి ప్రాంతాలకు వెళ్తే, కేరళ, బెంగళూరు ఈ యొక్క ప్రాంతాలకి వెళ్ళి తమిళనాడు ఈ ప్రాంతాలకు వెళ్ళి చూసినప్పుడు ఒక్కొక్కరు 3-4 రకాల అంతర పంటలు పండించడం నేను చూడటం జరిగింది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వయనాడులో పర్యటించిన మలయాళ నటుడు మోహన్ లాల్. పూర్తి పేరు చెప్పిన జయా బచ్చన్, పగలబడి నవ్విన రాజ్యసభ చైర్మన్.
కొబ్బరి కొనుగోలు కేంద్రాల ద్వారా కొబ్బరి రైతులు అధిక లాభాలను పొందవచ్చు. ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.